ఇంకొక ఆయన వచ్చారు. ఆయన అంటారు, "నీళ్ళు ఎంత అవుతారండి మీరంటే?" 10 లీటర్లు అంటున్నారు ఆయన. 10 లీటర్లు ఏంటండి అది? భగవంతుడు మనకి దాహం అనే లక్షణాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆకలి అనే లక్షణం ఎందుకు ఇచ్చాడండి? ఈ 2 లక్షణాలు ఇచ్చిన భగవంతుడు తెలివి తక్కువైనా మనం తెలివైన వాళ్ళం. అంతే కదా! దాహం అయినప్పుడు నీళ్ళు తాగాలి. ఆయుర్వేద శాస్త్రంలో ఉదయం లేచి మీరు తప్పనిసరిగా నీళ్లు తాగమనుంది. అది కూడా ఎలాగా? పళ్ళుకి తోముకోక్కల. మీరు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం లేస్తే కనుక నీళ్లు తాగడం అనేది చాలా మంచిదండి. ఒక 200 ml, 250 ml, 300, 500 మీ శరీర తత్వాన్ని బట్టి. ఆ నీళ్లు కూడా ఎలా సాధన చేయమంటారు ఆయుర్వేదంలో? మొట్టమొదట ఒక ముత్యపు చిప్ప, ఆల్చిప్ప అంటాం చూసారా? దాన్ని ముత్యపు చిప్ప అంటారు. ఆ ముత్యపు చిప్పటి నీళ్లు ముక్కులోంచి తాగమంటారండి ఆయుర్వేద శాస్త్రంలో. ఆ తర్వాత ఒక పురుషుడి నీళ్ళు అంటారు. కొన్నాళ్ళ తర్వాత ఇన్ని నీళ్ళు, అది కూడా ముక్కుతోటి తాగమంటారు. ఆ తర్వాత దోసెడు నీళ్ళు, అప్పుడు నోటితోటి తాగమంటారు. ఆ తర్వాత మనం కొలత పెట్టుకుని తాగాలి.